గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్పై వైసీపీ నాయకులు దాడి చేశారు. వృద్ధుడు ఓటు టీడీపీకి వేశారనే అనుమానంతో దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో పిడిగుద్దులు గురిపించారు. పోలీసులు దాడి చేసిన వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. ఏంటి శివశంకర్, ఇంకా హద్దు మీరి ఇందాకేమో తెనాలిలో ఓటర్ని కొట్టాడు, ఇప్పుడేమో ఏకంగా పోలింగ్ ఆఫీసర్ని కొట్టినటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఇది? చక్రి, ముఖ్యంగా మనం ముందుగా చూసుకున్నట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి కురుపాం కావచ్చు, సాలూరు, మెరకముడిదాం, గుర్ల ఇటువంటి మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించారు. ఇక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని కూడా నియమించారు. కానీ అనుకోకుండా అనూహ్యంగా గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం మండలానికి చెందిన శ్రీరంగరాజపురంలో ఈ కొత్త శ్రీరంగరాజపురం ఏదైతే ఉందో ఆ ఊర్లో ఒక చిన్న కుగ్రామం, ఇక్కడ కేవలం 500 ఓటర్లు మాత్రమే ఉండి ఈ కుగ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుని నిజంగా చాలా బాధాకరమని చెప్పుకోవాలి. కేవలం ఓ వృద్ధురాలు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు తనకి సరిగా కళ్ళు కనిపించకపోవడంతో పోలింగ్ సిబ్బంది సపోర్ట్ తీసుకోవడం, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది టీడీపీకి ఓటు వేయించారనేది ఒక నెపంతో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు పోలింగ్ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా అమానుషమని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. అటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బొత్స అప్పలనరసయ్య కొత్త శ్రీరంగరాజపురం పోలింగ్ స్టేషన్ కి చేరుకుని ఆయన అక్కడ అధికారులతో అదేవిధంగా నాయకులతో మాట్లాడి సుమారు గంట పాటు ఆయన హయాంలోని పోలింగ్ కూడా ఆపివేయించడం జరిగింది. దీంతో అధికారులు చాలా సీరియస్ గానే ఈ విషయాన్ని తీసుకుని అటు పోలీసులు కూడా జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఆమె కూడా దీనిపై యాక్షన్ తీసుకుని వెంటనే పోలీస్ సిబ్బందిని పెద్ద ఎత్తున అక్కడ పంపించడం జరిగింది. ఆ యొక్క వీడియో ఫుటేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వారందరిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా గంట తర్వాత మళ్ళీ పోలింగ్ యథావిధిగా అక్కడ జరిగేటట్లు చర్యలు తీసుకున్నారు. చక్రి, అయితే ఓవరాల్ గా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పోలింగ్ ఆఫీసర్పై ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘటనలు దాడులకు గురి చేయడం అనేది ఎప్పుడూ జరగలేదని చెప్పుకోవాలి. ఫస్ట్ టైం ఇలాంటి జరగడం జిల్లా వ్యాప్తంగానే ఒక మచ్చగానే చెప్పుకోవచ్చు ప్రశాంతమైన జిల్లాకి. పోలింగ్ ఆఫీసర్ మీద దాడి చేయడం ఏంటి అసలు? ఒకళ్ళు ఒక పార్టీ ఇంకో పార్టీ కొట్టుకోవడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. పోలింగ్ స్టేషన్ బయట కొట్టుకుంటూ ఉంటాం. సరే, ఇందాక అది కూడా అయిపోయింది. పోలింగ్ కేంద్రంలో ఓటర్ని కొట్టారు వైసీపీ ఎమ్మెల్యే. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఏకంగా పోలింగ్ ఆఫీసర్ని కొట్టేటటువంటి పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చేస్తున్నారు కొడుతూ ఉంటే? అసలు ఇంతమంది లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్న పోలీసులే అసలు ఉన్నారా? పోలీసులు అక్కడ చక్రి, యాక్చువల్ గా మనం చెప్పుకోవాలంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో కేవలం సాలూరు, కురుపాం లాంటి నియోజకవర్గాల్లో మాత్రమే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు పోలీసు బలగాలు మాత్రం పెద్దగా లేవని ఆ విషయంలో కొంత మైనస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా పెద్దగా పోలీసు బృందాలు కనిపించని పరిస్థితి అయితే జిల్లాలో ఉంది. కేవలం ఒక్కో పోలింగ్ బూత్ సంబంధించి ఒక పోలింగ్ సెంటర్ సంబంధించి కేవలం ఒకరిద్దరు మాత్రమే కనిపించినటువంటి దృశ్యాలు మనకి ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఎందుకంటే విజయనగరం జిల్లా శాంతి కాముకమైన జిల్లా కాబట్టి ఆ ఉద్దేశంతో కావచ్చు, లేదంటే పోలీస్ సిబ్బంది సర్ప్లస్ అంటే తక్కువగా ఉన్న కారణంగా కావచ్చు, పెద్దగా పోలీసులు ఎక్కడ కనిపించే పరిస్థితి అయితే ఉంది కదా. కేవలం టీచర్లు కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నియమించుకున్నటువంటి వాలంటీర్లు కావచ్చు, వీరి చేతనే ఎన్నికలు జరిపించారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పోలీస్ సిబ్బంది పెద్దగా కనిపించినటువంటి దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా అక్కడ ఏదైతే కొత్త శ్రీరంగరాజపురం ఉందో అక్కడ పోలింగ్ బూత్ 100లో ఈ ఘటన చోటు చేస్తుంది. అక్కడ కూడా ఒకరిద్దరు కానిస్టేబుల్ మాత్రమే దర్శనమిచ్చినటువంటి పరిస్థితి చక్రి. సో అంటే ఇక్కడ వీళ్ళకి ఎలా తెలిసింది టీడీపీకి పోలింగ్ చేయించారని చెప్పే విషయం? వీళ్ళకి ఎలా తెలిసింది అసలు? చాలా సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది కదా. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి టీడీపీకి ఓటు వేయించాడనే విషయం వీళ్ళకి ఎలా తెలిసింది? అసలు దాడి జరగడానికి కారణం ఏంటి? యాక్చువల్ గా చెప్పాలంటే ఆ యొక్క వృద్ధురాలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఓటర్ స్లిప్ చూపించి తన పేరు నమోదు చేయించుకున్న తర్వాత ఎంపీ ఓటు సరిగానే వేశారు. ఎంపీ ఓటు బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఓటు వేసేటప్పుడు మాత్రం ఆవిడ కొంత కన్ఫ్యూజన్ లో ఉంది. అప్పుడు పోలింగ్ సిబ్బంది యొక్క సహకారం ఆవిడ తీసుకున్నారు. ఆ సహకారం తీసుకున్నటువంటి సమయంలో
ఒక వైసీపీ కార్యకర్త కిటికీలో నుంచి చూశారు. కిటికీలో నుంచి చూసినప్పుడు పోలింగ్ సిబ్బంది టీడీపీకి ఓటు వేశారని నెపంతో ఈ యొక్క దాడి అయితే చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు ఒక సీక్రెట్ ఓటింగ్ ఎలా చూశారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. నిజంగా ఇటువంటి వాటిని నియంత్రించాలని అక్కడ ప్రజలు కూడా కోరుతున్నారు. ఎందుకంటే ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో వైసీపీ కాదు అట్లా పోలింగ్ కేంద్రాలకు చొరబడి ఎవరికి ఓటేస్తున్న చూడడం అనేది నిజంగా అమానుషమైన ఘటనగానే చెప్పొచ్చు. ఇక్కడ చట్టరీత్యా నేరం శివశంకర్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏదేమైనా కూడా ఒక అన్ఫార్చునేట్, ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏకంగా పోలింగ్ ఆఫీసర్నే కొట్టినటువంటి పరిస్థితి. పోలింగ్ ఆఫీసర్ సహకరించారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ చేయడానికి వచ్చినటువంటి, ఓటు వేయడానికి వచ్చినటువంటి ఒక వృద్ధురాలు, ఆవిడ కన్ఫ్యూజ్ అయింది ఓటు వేయడానికి సంబంధించి. ఆ ఓటు వేయడానికి సంబంధించి ఆవిడ కన్ఫ్యూజ్ అయిన సందర్భంలో ఆవిడకి సహాయం అందించాడు పోలింగ్ ఆఫీసర్. సాధారణంగా ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరుగుతూనే ఉంటుంది. మరి ఆవిడ టీడీపీకి ఓటు వేయించాడు ఈయన అని చెప్పి ఎవరో కిటికీలోంచి చూడడం, అసలు కిటికీలోంచి చూసేటటువంటి పరిస్థితి అక్కడ ఎందుకు ఉంది, సీక్రసీ ఏమైంది, సీక్రెట్ ఓటింగ్ ఏమైంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఇదంతా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా మరొక రకమైనటువంటి ప్రశ్న. ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది, శాంతియుతంగా జరుగుతుంది కాబట్టి పోలీస్ ఫోర్స్ను పెట్టరా, ఏకంగా పోలింగ్ ఆఫీసర్ మీద దాడి జరిగితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వైసీపీ కార్యకర్తలు పోలింగ్ ఆఫీసర్ మీద దాడి చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఓటర్స్ మీద దాడి, పోలింగ్ ఆఫీసర్స్ మీద దాడి, పార్టీలు పరస్పరం దాడులు, ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఏపీలో కనపడుతుంది. చాలా ప్రాంతాల్లో, అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి దాడులు చాలా అధికంగా జరుగుతూ ఉన్నాయి. ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పుకునే పరిస్థితి నుంచి రక్తసిక్తంగా ఈ చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే పరిస్థితి ఈరోజు మనం ప్రస్తుతం ఏపీ పోలింగ్లో చూస్తూ ఉన్నాం మనం.